మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే నిన్నటి దినం సుమంత్ సందీప్ అనే ఇద్దరు యువకులు చనిపోయిన బైక్ తో మనం ఉన్నాం. బద్వేల్ లక్ష్మీపాలెం సమీపంలోని ఓ ఇద్దరు యువకులు కూడా R15 అనే ఒక బైక్ పై కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్తూ ఉండగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. అంటే ఇక్కడ ఒక పెద్ద టర్నింగ్ అంటే ఒక మలుపు ఉంది. ఈ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ స్పీడ్ లిమిటేషన్ బోర్డు లేక వారు వచ్చిన అతి వేగంలోనే ఈ ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు బలి తీసుకుంది. సుమంత్ సందీప్ అనే ఈ ఇద్దరు యువకులు. సుమంత్ ఇక్కడే మృతి చెందాడు. ఈ ఊరు కాదు, అంటే వారి అవ్వగారి ఊరు అగ్రహారం. తన ఊరు వచ్చేసి మైదుకూరు మండలం రాయపగారిపల్లె. అయితే పండుగ కాబట్టి పండుగకు వారి తల్లితో పాటు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వారు ఏదో పండుగ జరుపుకుందామని చెప్పేసి అని వారు ఆనందంగా ఉండాల్సిన సమయాన మృత్యువాత పడ్డారు. అబ్బాయి బీటెక్ పూర్తయింది, మరొక అబ్బాయి బీటెక్ చదువుతున్న వ్యక్తి. అంటే అబ్బాయి బీటెక్ పూర్తయిన అబ్బాయిది ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా చేరారు. అంటే వారు అందరూ కూడా సరదాగా ఉండాల్సిన సమయాన ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. సుమంత్ అనే వారి తండ్రి కూడా కువైట్ లో ఉన్నారు. అంటే ఆ విషయాన్ని తెలుస్తానే తన తండ్రి కూడా కువైట్ లో కన్నీరు మున్నీరైన పరిస్థితి. ఇప్పుడే ఈ రోజే వారి తండ్రి ఆ విషయం తెలుస్తానే అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన స్నేహితులు కూడా తనను మన ఇండియాకి తీసుకొని వస్తున్నారు. అతని అంత్యక్రియల్లో కూడా తను పాల్గొనబోతున్నారు. సందీప్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వయసు 23 సంవత్సరాలు. తన తల్లి కూడా తను చిన్న వయసులోనే ఒక వరి కోత విషయంలో తన కట్టుకున్న చీరతో ఆ గొంతుకు బిగించుకొని మృత్యువాత పడింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని వారిని చదివించుకొని వారు ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలని చెప్పేసి అని ఒక తపనతోనే అతను వీరు చేతికి వచ్చిన కుమారులు ముగ్గురు ఉన్నారు. వీరు వాళ్ళలో చిన్న అబ్బాయి సందీప్ చనిపోవడంతో తన తండ్రి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ గ్రామం అంతా కూడా ఓ వైపు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అందుకుంటున్నాయి. ఇప్పటికీ కూడా అనేక ప్రమాదాలు ఇదే ప్రదేశాలు జరుగుతున్నాయి. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రదేశంలో కొంత వరకు సూచిక బోర్డులను ఏర్పాటు చేసి స్పీడ్ లిమిట్ ఎంత వెళ్ళాలి అనేది కూడా బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ కొండను కూడా వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సమీపంలోని గ్రామస్తులు కూడా మనతో పాటు బైక్ పై వెళ్తున్న కొందరు ఉన్నారు. వారి ఈ గ్రామ సమీపంలోనే వ్యక్తుల మరి బయట వ్యక్తుల అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏమిటని వారిని అడిగే ప్రయత్నం. అన్న, ఇక్కడ ఈ ప్రమాదం ఎలా జరిగింది? నేను ఈ ప్రమాదము ఇక్కడి నుంచి వచ్చంటే ఆడకొచ్చాక బ్రేకులు ఫెయిల్ అయింది. బండి బ్రేక్ కల్లా బండి ఆపాలంటే చాలా ఫెయిల్ అయింది. వస్తే ఈ పక్కన ఒకటి కార్ వస్తుంది, వాని కొట్టాల్సి పోయి ఇంకా ఈ పక్క దొరుకుతుంది. సైడ్ వచ్చాడు ఆగుడేసిన తర్వాత ఇక్కడ చెప్పుకొని షీరి మీద అతను ఆయన స్పాట్ లో పాకుంది. ఒక మనిషి మొత్తం కాళ్ళు చేతులు విరిగిపోయి అతను పాముతున్నాడు. 1 అతన్నే అతను వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి రాసుకున్నారు. పెద్దగా చెప్పండి, అసలు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి? రన్నింగ్ ఉంది ఎక్కువ. రన్నింగ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు దాని గురించి అంటే ఏం చేయాలి? డెవలప్ చేసి దానికి ఏమన్నా స్పీడ్ ఎక్కడమా రన్నింగ్ కాబట్టి ఓపెన్ అవ్వడానికి స్పీడ్ పోవడంలో దాంట్లో ప్రమాదం జరుగుతుంది. మనతో పాటు బైక్ పై వెళ్తున్న కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అసలు ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. అసలు ఇక్కడ ఏంటి, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ రోడ్డు ఎడగలేదు. జనవరి 1 కలిసి ఇప్పుడు చిన్న వచ్చిన రోడ్డు ఎడగపు చేయలేదు ఆయన. అంటే రోజు 5 ఉన్నాయి యాక్సిడెంట్ చాలా ఇంటి
కంకర ఒకటి అడ్డపడి కింద కంకరలో దారి పడి యానకల టర్నింగ్ దగ్గర టర్నింగ్ లేదు, టర్నింగ్ ఒకటి తీయాలి అడలుగా సరిపోతుంది ఉండదు. ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, కొంచెం రోడ్డు ఇక్కడ వెడల్పు చేయాలి. ఇక్కడ కంకర కూడా రోడ్డు పైన కంకర పడింది, ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేస్తే 2 వాహనాలు తొలిగేమైనా కూడా ఇక్కడ మీరు రోడ్డును వెడల్పు చేయించాలని చెప్పేసి అని కూడా రన్నింగ్ కాబట్టి ఇక్కడ ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ టర్నింగ్ పాయింట్ లో కూడా ఈ కొంచెం రోడ్డు వెడల్పు చేయాలి. రెండోది వచ్చేసి ఇక్కడ ఆ స్పీడ్ బ్రేకర్లను అమర్చండి అని చెప్పేసి అని కూడా తెలుపుకుంటున్న పరిస్థితి. కావున ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వీటిపైన చర్యలు తీసుకొని ఇక్కడ సూచిక బోర్డులతో పాటు లైటింగ్ వెళ్తున్న వారికి ఇక్కడ ఏదైతే ఆ లైటింగ్ ఆ లేజర్ లైట్స్ కూడా అమర్చి ఈ రోడ్డును వెడల్పు చేసి స్పీడ్ బ్రేకర్లు వేస్తే కొంతవరకు ప్రమాదాలు తగ్గే అవకాశాలు.